అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో బీహార్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి ఎన్డీఏ ఇండీ కూటమిల మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. నువ్వా నేనా అన్న రేంజ్లో సర్వేలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. కొత్త వారిని బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టాప్ సింగర్ ను బరిలోకి దించాలని చూస్తోందని సమాచారం. దర్భంగా ప్రాంతంలోని అలీనగర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ సింగర్ ఎవరో కాదు, మైథిలి ఠాకూర్. ఈమె ఇటీవలే బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్లను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆమెను పోటీకి దింపుతుందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు మైథిలి ఠాకూర్ తనను కలిసిన విషయాన్ని ఎక్స్ లో షేర్ చేసుకున్నారు వినోద్ తావ్డే. 1995లో లాలూ ప్రసాద్ బీహార్లో అధికారంలో ఉన్నప్పుడు మైథిలి కుటుంబం రాష్ట్రాన్ని విడిచిపెట్టింది. కానీ నితీష్ పాలనలో బీహార్ పురోగతి చూసి మైథిలి ఠాకూర్ బీహార్కు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, నేను బీహార్ ప్రజల కోసం, బీహార్ అభివృద్ధి కోసం, సామాన్య ప్రజలు ఆమె సహకారాన్ని ఆశిస్తున్నారని చెప్పాం. ఆమె ప్రజల అంచనాలను నెరవేర్చాలని కోరుతున్నాం. బీహార్ కుమార్తె మైథిలి ఠాకూర్ కి శుభాకాంక్షలు అని తావ్డే పోస్టులో రాసుకొచ్చారు. తావ్డే పెట్టిన పోస్టుకు మైథిలి ఠాకూర్ సమాధానమిచ్చారు. బీహార్ కోసం పెద్దగా కలలు కనే వ్యక్తులు, వారితో ప్రతి సంభాషణ నాకు విజన్, సేవాశక్తిని గుర్తు చేస్తుంది. వారిని కలవటం గౌరవంగా ఉంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలని మైథిలి రాసుకొచ్చారు. మైథిలి ఠాకూర్ 2000 జూలై 25న బీహార్ మధుబనిలోని బేణిపట్టిలో జన్మించారు. ఆమె తండ్రి రమేష్ మ్యూజిక్ టీచర్, తండ్రి సంగీత టీచర్ కావడంతో 4 ఏళ్ల వయసు నుంచే మ్యూజిక్ నేర్చుకోవటం ప్రారంభించారు. అలా భారతీయ శాస్త్రీయ సంగీతం, మైథిలి జానపద సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. 2011లో లిటిల్ ఛాంప్స్ అనే టీవీ షోలో పాల్గొన్నారు. అనంతరం 2015లో ఇండియన్ ఐడల్ జూనియర్, 2017లో కలర్స్ టీవీ రియాలిటీ షో రైజింగ్ స్టార్ లో పాల్గొన్నారు. ఈ వేదికలపై అద్భుత ప్రదర్శన కనబర్చిన మైథిలి అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. హిందీ, మైథిలి, భోజ్పురితో పాటు పలు భాషల్లో భారతీయ శాస్త్రీయ జానపద భక్తి గీతాలు పాడటంలో ప్రసిద్ధి చెందారు. చాలా మంది గాయకులు టీవీ షోల తర్వాత బాలీవుడ్ కు వెళ్తారు. కానీ మైథిలి మాత్రం శాస్త్రీయ జానపదాలే ఎక్కువగా పాడుతున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్లలో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శనలిచ్చారు. అటల్ మైథిలా సమ్మాన్ వంటి అవార్డులు కూడా అందుకున్నారు మైథిలి ఠాకూర్. ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపితే తన మ్యూజిక్ కెరీర్లో లాగానే రాజకీయాల్లో కూడా దూసుకు వెళ్తారో లేదో వేచి చూడాలి.